అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 15. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. 139వ కీర్తన 23వ వచనం. మన ప్రాణము రక్తములోనున్నది. గుండె కొట్టుకున్నట్టు ఆగిపోగానే మానవుడు చనిపోను. మరుక్షణమే శరీరము కుళ్ళిపోవుటకు ఆరంభించును. అందువలనే శరీరము సమాధి చేయబడవలను, లేక కాల్చబడవలను. ఎడతెగక దేవుని జీవము మనలో ప్రవహించు అనుభూతిని కలిగి ఉండవలను. ఎప్పుడో ఒకప్పుడు కాదు. కొలస్సీ 3:4. మనము నాడి పట్టుకొని చూసినప్పుడు ఆ మనిషి నడుచున్నను, కూర్చున్నను, పండుకొనను అతనిలో ప్రాణమున్నదని చెప్పగలం. ఎందుకనగా అతని గుండె కొట్టుకొనుచున్నది, అతడు బ్రతికి ఉన్నాడు, ప్రాణము లేదా జీవము ఉన్నదని తెలియచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనలో ఎడతెగక ప్రవహించటం వలన మనం బ్రతికి ఉండగలము. గర్వము, ద్వేషము లేక ఇతర పాపములు ఆ ప్రవాహమును ఆపగలవు, తగ్గించగలవు. ఒక్కొక్కసారి మన నీటి కొలాయిలో నీరు ధారాళంగా రాదు, చుక్కలు చుక్కలుగా పడుచుండును. నీటి గొట్టమును తెరిచి అందులోని మురికిని తీసివేసిన ఎడల అప్పుడు నీరు సమృద్ధిగా ప్రవహించును. నీలో దేవుని జీవము ఏ విధంగా ప్రవహించుచున్నది? చుక్కలుగా లేక సమృద్ధిగా ధారాళంగా ప్రవహించున్నదా? దేవుడు మనం సమృద్ధి అయిన జీవము గల వారమై ఉండవాలని కోరుచున్నాడు. ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా ఇవ్వాలని కోరుచున్నాడు. సమృద్ధి గల జీవము, సమృద్ధి అయిన సమాధానము, సమృద్ధి అయిన శక్తి, అంతేగాక మనలను సమృద్ధిగా ఫలభరితమైన వారినిగా చేయవాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రవాహము సన్నగిలుటను కనుగొందుమో, ఆ సమాధానము, ఆ సంతోషము, ఆ శక్తి తరిగిపోచున్నవో, అప్పుడు మన హృదయములను పరీక్షించుకొనవలను. మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా, ఎందుకు నా సమాధానం తగ్గిపోయింది? నేనెందుకు నీ సన్నిధిని బలంగా అనుభవించలేకపోతున్నాను? నా శోధనల్లో నాకు ముందున్న శక్తి లేదు. దేవుని వాక్యము కొరకైన ఆకలి మునుపటి వలె లేదు, మునుపటి ప్రార్థన భారం లేదు అని అడగవలను. ఎచ్చటనో కొంత ఆటంకం ఉంది, అది తొలగింపబడవలను. అప్పుడు మనము, ప్రభు అయిన క్రీస్తు, నీవే నా నీతి, నేను నిన్ను గట్టిగా పట్టుకొనుచున్నాను అని ఖండితముగా చెప్పగలము. నీ స్వశక్తి మీద, నీ స్వయం మీద ఆధారపడొద్దు. ఆయన జీవమును ఎడతెగక కోరుకునుము. నీవు ఎక్కడికైనా వెళ్ళకమునుపు, ప్రభువా, ఇప్పుడు నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పుము. సామాన్యముగా మనము దూర ప్రయాణముల కొరకు మాత్రమే అట్లు ప్రార్థించుదము. దగ్గర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ప్రార్థించము సరిగదా, తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రార్థించము. మన స్వభావం అటువంటిది. మనం పెద్దవాటి కొరకే ప్రార్థించదము. ఆ విధంగా సాతాను చే మోసగించబడదుము. మనము లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉందము. అందువలన శాంతి సమాధానములను కోల్పోదుము. అనుదినము ప్రభువైన యేసుక్రీస్తు జీవమును అన్వయించుకొనుట చేతనే మనము సంపూర్ణతను పొందగలము. ప్రైజ్ ది లార్డ్.